సో రేపటి నుంచి ఏదైతే తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజెస్ అవి జేఎన్టీహెచ్ కింద ఉన్న ఓయూ కింద ఉన్న రీఎంబర్స్మెంట్ మీద నడిచే ప్రతిదీ కూడా క్లోజింగ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడినట్టు మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. సో దానికి సంబంధించిన పూర్తి అప్డేటు మార్నింగ్ ఒక వీడియో చేసి అంతవరకు చూడవారు ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఛానల్లో కానీ చూసుకోండి. ఇక ఇప్పుడు ఒక మెగా అప్డేటు ఇది దేనికి సంబంధించిందంటే మరి ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో సో ఆ ఎగ్జామ్స్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నా జేఎన్టీహెచ్ కింద చూసుకున్నా లేకపోతే వేరే వేరే ఏమేమి చూసుకున్నా ప్రైవేట్ కాలేజెస్లో ఎగ్జామ్ నోటిఫికేషన్స్ సో వీటికి సంబంధించింది అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏమో వేశారు, ఒకవేళ కాలేజీలు బంద్ జరిగితే ఎక్స్టెండ్ చేస్తారా, ఇంకోటేమో ఎగ్జామ్స్ జరగాల్సినవి పోస్ట్ పోన్ చేస్తారా, దీని గురించి ఇప్పుడు ఒక అప్డేట్ అనమాట. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక హైప్ ఇవ్వండి. నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను, ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏది బలవంతం చేయను, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం, ఇంకా ఇక్కడే ఉన్నాం, రీచ్ లేదు. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇందుట్లో మీరు తెలుసుకోవాల్సింది సో ఎగ్జామ్స్ గురించి మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. అయితే మొన్న దసరాకు ముందు ఏం జరిగింది అది కూడా మాట్లాడుకున్నాం, ఈ మిడ్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఈ ఫెడరేషన్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బంద్ కాలేజ్ క్లోజింగ్ అనేది పక్కా ఉంటుంది, అయితే ఎగ్జామ్స్ కూడా వాయిదా వెయ్యాలి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యాలకైతే వీళ్ళు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ ఫెడరేషన్ కౌన్సిలింగ్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఫెడరేషన్ కౌన్సిలింగ్లో ఉన్న మెంబర్స్ ఎవరు, ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలే. అయితే మరి ఇప్పుడు కనుక ఈ కాలేజెస్ అన్నీ కూడా వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ కనుక ఒప్పుకున్నట్టయితే, వాళ్ళు డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ మాత్రం చేశారు. ఒకవేళ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఒకవేళ వీళ్ళు కూడా మరి నడపలేని పరిస్థితుల్లో కనుక పోస్ట్ పోన్ చేస్తే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే యూనివర్సిటీల నుంచి మాత్రం ఎటువంటి మెసేజ్ రాదు దానికి సంబంధించింది. ఈ నిర్ణయం అంతా ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం చేతిలోనే ఉంటుంది. మరి ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే ఇప్పుడు లాస్ అయ్యేది స్టూడెంట్సే కదా, మరి అప్పుడు యూనివర్సిటీలు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ ఎగ్జామ్స్ కనుక పోస్ట్ పోన్ అయినట్టయితే మీ కాలేజెస్ నుంచి మీకు మెసేజ్లు రావటం జరుగుతుంది. అయితే ఇప్పుడు దగ్గరకు వచ్చిన ఎగ్జామ్స్ ఏవైతే మనకి హాల్ టికెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ ఉన్నాయి 4వ తారీఖు నుంచి, రేపు 3వ తారీఖు కాబట్టి మరి రేపు హాల్ టికెట్స్ ఇవ్వాలి కదా, మీకు తెలిసిపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ సాయంత్రానికి మీకు అఫీషియల్ అప్డేట్ అనేది మీ కాలేజెస్, మీరు ఏ కాలేజీ అయితే చదువుతున్నారో వాళ్ళు మాత్రం పంపిస్తారు. ఇది అటానమస్ అయినా కావచ్చు, అఫిలియేటెడ్ అయినా కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు అన్నిటికీ కూడా ఇది వీళ్ళు తీసుకునే నిర్ణయం వర్తిస్తుందన్నమాట. ఓవరాల్గా అయితే ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్మెంట్ సంబంధించిన మెగా అప్డేట్ అయితే ఇది. మొన్నటి వరకు మనం ఖచ్చితంగా ఇది జరుగుతాయి, ఎందుకంటే మొన్న వాళ్ళే కండక్ట్ చేయమన్నారు అనుకున్నాం, ఇప్పుడు వచ్చేసరికి ఇలా జరిగిందనమాట. మరి ఏం చేస్తారో తెలియాలి. సో ఇంకో అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.